1999లో వచ్చిన మ్యాట్రిక్స్ మూవీ గురించి ఎంతమందికి తెలుసు? ఆ మూవీ సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, ఒక ఫిలాసఫీ. ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మూవీలో బైబిల్ కాన్సెప్ట్స్ ఎక్కువగా చూస్తాం. ఆ మూవీ చెప్పేది ఏంటంటే, మనుషులు చూస్తున్న ఈ ప్రపంచం నిజం కాదు, ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. మనుషుల్ని కేవలం ఒక బ్యాటరీ లాగా వాడుకోవడానికి మిషన్స్ సృష్టించిన మాయా ప్రపంచం. మ్యాట్రిక్స్ మూవీ చెప్పే కోర్ కాన్సెప్ట్ ఇదే. ఈ సిస్టమ్ నిజమైన శక్తి కాదు, నువ్వు నమ్మినంత వరకే అది నేను కంట్రోల్ చేస్తుంది. నీకు ఇలా అనిపిస్తుంది కదా, నేను ఇది చేయలేను, ఇది అసాధ్యం, ఇది కాని పని. ఇలా నీకు అనిపించేవన్నీ నిజమైన గోడలు కాదు, అవి మనకు నేర్పిన నమ్మకాలు. ఈ చుట్టూ ఉన్న సిస్టమ్ను చూసి మనకి మనం ఏర్పరచుకున్న పరిమితులు. ఇవన్నీ అబద్ధమని అర్థమైనప్పుడు ఈ సిస్టమ్ కంటే బలం నీలో ఉందని తెలుస్తుంది. బైబిల్ కూడా ఇదే కాన్సెప్ట్ చెప్తుంది, మీరు ఈ లోక సిస్టమ్ని ఫాలో అవ్వద్దు అని. అయితే దాదాపు 3000 ఏళ్ల క్రితం ఒక చిన్న కుర్రాడు ఈ సోషల్ మ్యాట్రిక్స్ బ్రేక్ చేసి ఒక అసాధ్యమైన విజయాన్ని సాధించాడు. అతను ఎవరో తెలుసా? దావీదు. మనం దావీదు గొల్లియాతు చరిత్రను చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. ఒక చిన్న రాయి విసిరి గొల్లియాతు అనే రాక్షసుని చంపాడు, అదంతా మనకు తెలుసు. కానీ ఆ చిన్న రాయి విసరడానికి ముందు ఒక సందర్భం కనపడుతుంది. ఆ సందర్భమే అసలైన మ్యాట్రిక్స్. అక్కడ దావీదు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం వెనుకున్న సైకాలజీ ఏంటి, అప్పటి సిస్టమ్ను దావీదు ఎలా ఎదిరించాడు, ఇది గనక మనకు అర్థమైతే మన నిజమైన ఆశీర్వాదం ఎక్కడుందో తెలిసిపోతుంది. అది రాజుల కాలం, అది యుద్ధకాలం. అప్పట్లో యుద్ధం అంటే ఇలాగే జరగాలని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉండేవి. ఒక సైనికుడు అంటే ఎలా ఉండాలి? ఒంటి నిండా ఇనుప కవచం ఉండాలి, తలకి రాగి టోపీ ఉండాలి, చేతిలో పదునైన ఖడ్గం ఉండాలి, రక్షణ కోసం ఒక భారీ డాలు ఉండాలి. ఇది అప్పటి రియాలిటీ. దీనికి భిన్నంగా ఎవరు ఆలోచించలేరు. ఆ సిస్టంలోనే ఇజ్రాయెల్ సైన్యం అంతా గొల్లియాతుని చూసి భయపడుతుంది. ఎందుకంటే గొల్లియాతు వాళ్ళందరికంటే బలవంతుడు, అల్టిమేట్ లెవెల్లో ఉన్నాడు. అతని దగ్గర ఉన్న కవచం బరువు, అతని ఈట పొడవు చూసి వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. మన దగ్గర ఉన్న ఖడ్గాల కంటే అతని ఖడ్గం చాలా పెద్దది, సో మనం గెలవలేం. అతను మనకంటే భారీ పర్సనాలిటీ ఉన్నాడు కాబట్టి అతన్ని జయించడం అంత సులువు కాదనుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు శత్రువుని చూసి భయపడటం లేదు, సిస్టమ్ ఫిక్స్ చేసిన బలమైన వాడు బలహీనమైన వాడు అనే ఈక్వేషన్ని చూసి భయపడుతున్నారు. సరిగ్గా అప్పుడే సీన్లోకి దావీదు వస్తాడు. దావీదు గొల్లియాతుతో యుద్ధం చేస్తానని రాజైన సౌలు దగ్గరికి వెళ్తాడు. అతను దావీదు వైపు చూసి, నువ్వు చాలా చిన్నవాడివి, అవతలోడు మామూలుడు కాదు, చిన్నప్పటి నుంచి యుద్ధంలో ఆరితేరున్నాడు అంటాడు. దావీదేమో గొర్రెల కాపరి, అతని దగ్గర కనీసం కత్తి పెట్టే అనుభవం కూడా లేదు. అప్పుడు దావీదు సింహం నుండి, ఎలుగుబంటి నుండి నన్ను రక్షించిన నా దేవుడి ఫిలిస్తీయుడైన గొల్లియాతు నుండి కూడా వినిపిస్తాడని రాజైన సౌలుకు సమాధానం ఇస్తాడు. అప్పుడు సౌలు ఏం చేస్తాడో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38-39 వచనాలు. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రమును దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఇక్కడే మనకు దావీదు తీసుకున్న నిర్ణయం కనపడుతుంది. దావీదుకు అవన్నీ వాడటం తెలియవు, ఇవి మనకు సెట్ అవుతాయా లేదా అని చూస్తాడు. వెంటనే ఒక పని చేస్తాడు, అవన్నీ పక్కన పెట్టేసి తనకు తెలిసిన నైపుణ్యం స్లింగ్ విసరడం, దావీదు దగ్గర ఏదైతే స్కిల్ ఉందో దాన్నే పట్టుకొని ముందుకు వెళ్ళాడు. ఇవి అప్పటికప్పుడు వచ్చిన విద్య కాదు, అతనికి ఎప్పటి నుండి అలవాటున్న విద్య. గొర్రెలను కాపాడటానికి దావీదు వడిసెలు విసరడం సాధన చేసేవాడు, ముఖ్యంగా దేవునిపై నమ్మకం ఉన్నవాడు. దావీదు 8లో నుండి 5 రాళ్ళను ఏరుకున్నాడు. గొల్లియాతు ముందుకు వెళ్ళాడు. గొల్లియాతు దావీదును చూసి నవ్వుకున్నాడు. ఏంటి ఒక చిన్న కర్రతో నా మీదకి వస్తున్నాడు, నేనేం కుక్క అనుకుంటున్నాడా అని నవ్వుకున్నాడు. గొల్లియాతు దృష్టిలో దావీదు చేతిలో ఉన్నది ఒక చిన్న కర్ర, ఒక చిన్న సాధారణమైన స్లింగ్. కానీ దావీదు దృష్టిలో అది ఒక పర్ఫెక్ట్ టార్గెట్ని కొట్టే టెక్నాలజీ. అది గొల్లియాతు నుదిటి మీద తగిలింది, అతను కుప్పకూలిపోయాడు. యుద్ధం అనే సిస్టమ్ ద్వారా ఖడ్గం చేయలేని పనిని దావీదు దేవుని నమ్మి తన స్కిల్ ద్వారా చేసి చూపించాడు. ఈ చరిత్రలో దావీదు యొక్క ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? అతని చేతిలోనే ఉంది, దేవుని నమ్మి ముందుకు వెళ్ళడంలోనే ఉంది. అది అతనికి ఎప్పుడు అర్థమైందంటే, ఈ లోకం యొక్క సిస్టమ్కు వేరే ఆలోచించినప్పుడు. విజయం సాధించాలంటే ఆ స్కిల్ దేవుడు తనలో పెట్టాడని దావీదు నమ్మాడు. అందరిలాగా అలా చేద్దాం ఇలా చేద్దాం అని చూడలేదు. నాకు ఈ స్కిల్ ఇచ్చింది దేవుడు, నన్ను గెలిపించేది దేవుడు అని ముందుకు వెళ్ళాడు. అందరిలాగా బలమైన బాడీ కావాలి, పెద్ద ఖడ్గం కావాలి అని సిస్టంలోనే ఆలోచించుంటే ఈరోజు అతని చరిత్ర మనకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉండేది కాదు. ఈ ఫార్ములా నేటికి అప్లై అవుతుంది. మనం అనుకుంటాం కదా, దేవుడు ఇంకా నన్ను దీవించట్లేదు, ఆశీర్వాదం కలగట్లేదు, ఎన్ని ట్రయల్స్ చేసినా ఫెయిల్ అవుతున్నాం, దేవుడు నాకు ఏ టాలెంట్ ఇవ్వలేదు, నేనేం చేయలేను అని. దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించాడంటే ఖచ్చితంగా మనలో ఒక టాలెంట్ ఇన్బిల్డ్ చేసే ఉంటాడు. మనం ఈ లోకంలో బ్రతకడానికి ఆయన ఇచ్చిన స్కిల్స్ గుర్తించడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఈ రోజుల్లో లోకం ఏమంటుంది, అందరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ప్యాకేజీలు బాగున్నాయి, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళు, లైఫ్ సెటిల్ అయిపోతుంది, నువ్వు కూడా అదే చేయి అని ఒక సిస్టమ్ వైపు చూపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకటే దారిలో వెళ్తున్నారు కాబట్టి మనం కూడా అదే దారిలో వెళ్తే సేఫ్ అని మనకు చెప్తున్నారు. వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. అయితే అవి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదంటే, ఈ భూమి మీద దేవుడు నిన్ను ఉంచాలి అనుకున్న పొజిషన్ వేరు. నీలో మంచి ఆర్టిస్ట్ ఉండొచ్చు, చెఫ్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ బిల్డ్ చేసే టాలెంట్ ఉండొచ్చు, ఇలా చాలా నీలో ఉండొచ్చు. ఈ లోకానికి అవి చూసినప్పుడు దీంతో ఏం బతుకుతారన్నట్టే కనపడతాయి. కానీ అవి నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఇచ్చిన స్కిల్స్.
ఎవరికీ లేని ఈ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయంటే అది దేవుడు మన మేలు కొరకే ఇచ్చాడు. ఈ ప్రపంచంలో మనం అడుగుపెట్టినప్పటి నుండి ఈ సిస్టమ్ మనకు ఒకటే నేర్పుతుంది, నువ్వు చదువుకోవాలి, ఒక పెద్ద డిగ్రీ చేయాలి, అందరూ వెళ్తున్న దారిలోనే వెళ్ళాలి, అప్పుడే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు అని. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద మ్యాట్రిక్స్లో చిక్కుకుపోతున్నాం. నువ్వు బాగా చదువుకున్నా చదువుకోకపోయినా దేవుడు నిన్ను దీవించడానికి నీలో ఒక అద్భుతమైన స్కిల్ ముందే పెట్టి ఉంచాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఈ లోకాన్ని, ఈ లోక పద్ధతుల్ని గుడ్డిగా ఫాలో అవుతున్నంతసేపు మనలో ఉన్న ఆ స్కిల్ మనకు అస్సలు కనిపించదు. మనం ఎప్పుడు పక్కవాడిని చూసి నేను కూడా అదే చేయాలనుకుంటే మనలో ఉన్న స్కిల్ వాడటం మర్చిపోతాం. ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే నీకు దేవుడిచ్చిన స్కిల్ నువ్వు అనుకున్న దానికంటే నేను ముందుకు తీసుకెళ్తుంది. అది మనం ఈ లోకాన్ని ఫాలో అవుతున్నంతసేపు కనపడదు. ఈ లోక పద్ధతుల నుండి, ఈ సిస్టమ్ నుండి వేరుగా ఆలోచించాలి. అప్పుడు నీలో ఉన్న స్కిల్ను గుర్తిస్తావు. ఆశీర్వాదం ఎక్కడో లేదు, అది నీ చేతిలోనే ఉంది, నీ దగ్గరే ఉందని తెలుసుకుంటావు. దేవుడు నిన్ను దీవించే స్కిల్ నీ దగ్గరే ఉందని గమనిస్తావు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఏం చేసిందో తెలుసా? దేవుణ్ణి ఒక సిస్టంలో లాక్ చేసింది. నేను అందరూ వెళ్తున్న మార్గంలో వెళ్తున్నా, సహాయం చేయి, దీవించు అంటున్నాం. కానీ దేవుడు ఈ లోకం యొక్క సిస్టమ్కి డిఫరెంట్గా పనిచేసేవాడు. ఆయన మనల్ని హెచ్చించడానికి లోకం ఫాలో అవుతున్న రూల్స్ ఫాలో అవ్వడు. పలానా జాబ్ చేస్తే బ్రతుకుతాను, ఇంత శాలరీ వస్తేనే బ్రతుకుతాను అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయాం. కానీ దేవుడు మన పరిమితులకు లోబడేవాడు కాదు. ఆయన మార్గాలు అపరిమితం. మనం లోకం చెప్పే దారిలో నడుస్తూ దీవెనల కోసం చూస్తున్నాం. కానీ దేవుడి పనితీరు ఈ లోకపు రూల్స్కి భిన్నంగా ఉంటుంది. మనల్ని హెచ్చించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయనకి ఈ లోకపు పద్ధతులతో పని లేదు. చదువు, ఉద్యోగం, జీతం, వీటి చుట్టూనే మన లైఫ్ ఉందని ఫిక్స్ అయిపోయాం. కానీ దేవుని దృష్టిలో మన జీవితం అంటే అవి మాత్రమే కాదు, ఆయన ప్రణాళికలు అంతకంటే గొప్పవి. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ విని అలసిపోయాలని అనిపించవచ్చు. కానీ ఇది నిజం. దేవుడు నీ సిస్టంలోకి వచ్చి ఆశీర్వదించడు. నువ్వు జీవితాంతం నన్ను ఆశీర్వదించు అని అడిగినా కానీ ఏదో మార్పు కనపడినట్టు ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ లోకపు పద్ధతులకు బయటకు వచ్చి ఆలోచించు. దేవుడు నిన్ను దీవించాలంటే ఆ స్కిల్ నాలోనే ఉందని గుర్తించు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు అన్యాయం చేయడం అసంభవం. ఆయన నిన్ను భూమి మీదకి పంపించాడంటే నిన్ను పోషించడానికి, నిన్ను గొప్ప స్థానంలో ఉంచడానికి కావాల్సిన సామర్థ్యాన్ని నీ డిఎన్ఏలోనే పెట్టి పంపించాడు. కానీ మనం లోకం వైపు చూస్తూ మనలో ఉన్న డైమండ్ లాంటి స్కిల్ని మర్చిపోతున్నాం. నిజమైన సృష్టికర్తను ఆరాధిస్తున్న మనం లోక పద్ధతుల్లో ఇరుక్కుపోయి ఆయన నాకేం ఇవ్వలేదు, ఏం చేయలేదని అనుకుంటున్నాం. కానీ ఆయన నన్ను పుట్టించడంతోనే నన్ను దీవించే స్కిల్స్ నాకు ఇచ్చేశాడు అని గమనించలేకపోతున్నాం. ఈ లోకంలో ఉన్న సిస్టమ్ను ఫాలో అవుతున్నంతసేపు దేవుడు మనకిచ్చిన స్కిల్స్ కనపడు. మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? లోకం చూసినట్టే మన ముందున్న సమస్యను చూస్తాం. మన ముందున్న గొల్లియాతును చూసి భయపడిపోతాం. లోకం దృష్టిలో వాడు నీకంటే బలవంతుడు కావచ్చు, నీకంటే అందగాడు కావచ్చు, నీకంటే నైపుణ్యం ఎక్కువ ఉన్నవాడు కావచ్చు, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, వాళ్ళకి సిస్టమ్ సపోర్ట్ ఉండొచ్చు. కానీ వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు. అది లోకం గీసిన గీత. నువ్వు ఆ గీతలో ఉంటే ఎప్పుడు చిన్నవాడిగానే మిగిలిపోతావు. దావీదు గొల్లియాతును చూసింది లోకపు కొలతలతో కాదు, దేవుడి బలంతో. దేవుడు మనలాగా ఒక ఫ్రేమ్లో ఫిక్స్ అవ్వడు. ఫలానా జాబ్ వస్తేనే జీవితం బాగుంటుందని, లేదా లక్షల్లో శాలరీ ఉంటేనే నువ్వు బతుకుతావని దేవుడు ఎక్కడా రూల్ పెట్టలేదు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు దావీదు కేవలం ఒక రాక్షసుని చంపలేదు, అతను ఒక వ్యవస్థను ఓడించాడు. ఆ రోజు దావీదు కనుక అందరూ కవచాలు వేసుకుంటున్నారు కదా, నేను కూడా అలాగే ఉండాలి అని అనుకుని ఉంటే అతని విజయం ఈరోజు మనం మాట్లాడుకునే వారం కాదు. దావీదులాగా ఆ మ్యాట్రిక్స్ సిస్టమ్ నుండి బయటకు వచ్చి దేవుడు నీకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన టాలెంట్ను ఒకసారి వాడి చూడు. నీ దగ్గర ఉన్న టాలెంట్ చాలా చిన్నదిగా అనిపించవచ్చు, లోకం ముందు అది ఎందుకు పనికిరాని వడిసేలాగా కనిపించవచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు నీకు ఆ స్కిల్ ఊరికే ఇవ్వలేదు. నీకున్న ఆ చిన్న టాలెంట్లోనే నీ బెస్ట్ ఇవ్వు. చాలామంది నాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదు, నా దగ్గర ఎక్కువ రిసోర్సెస్ లేవు అని బాధపడుతుంటారు. కానీ దావీదు దగ్గర కూడా ఏమీ లేవు, కేవలం 5 నున్నని రాళ్ళు తప్ప. కానీ ఆ 5 రాళ్ళు వెనుక దేవుని మీద నమ్మకం ఉంది. మనం కూడా అంతే. నీ దగ్గర ఉన్న ఆ చిన్న స్కిల్ని తక్కువ అంచనా వేయకు. నువ్వు వంట బాగా చేస్తావా, అందులో బెస్ట్ ఇవ్వు. బాగా పాటలు పాడతావా, నీ బెస్ట్ ఇవ్వు. నీ టాలెంట్ ఏదైతే అది నీ బెస్ట్ ఇవ్వు. నీ చేతిలో ఉన్నదే నీ ఆయుధం. దేవుడు అద్భుతం చేయడానికి ముందు నువ్వు నీకు వచ్చిన దాన్ని ధైర్యంగా విసరాలి. ఈ లోకం గీసిన సిస్టమ్ మధ్య బ్రతకడం అలవాటు చేసుకోవడం మానేద్దాం. సిస్టమ్ నీకు ఇచ్చిన ఆ బరువైన సౌలు కవచాన్ని ఇప్పుడే విప్పేయి. దేవుడు నీ కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గంలో నీ సొంత వడిసెలతో అడుగుపెట్టు. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ లోపల ఉన్న సామర్థ్యం నీ సృష్టికర్త ఇచ్చింది. అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు.